మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ, పుంగనూరు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగా డేను ఈ రోజు పుంగనూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి పుంగనూరులో మన యొక్క మున్సిపల్ కమిషనర్ మసూదన్ రెడ్డి, సిఐ సుబ్బరాయుడుల ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీ జరిగింది. ఎంబీటీ రోడ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ యోగా గురించి చెబుతున్నారు. వాటి గురించి వారి మాటల్లోనే విందాం పదండి. పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జూన్ 21వ తారీఖున మన విశాఖపట్నంలో సుమారుగా 50 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించుతున్నారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి ప్రతి పల్లె, ప్రతి పట్టణం నందు, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నందు, ప్రతి మున్సిపాలిటీ నందు మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. అందులో భాగంగా ప్రస్తుతము యోగాలో పాల్గొను ప్రజలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమం అయిన తదుపరి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఒక 4-5 ప్లేస్లు సెలెక్ట్ చేసుకొని అందులో నిర్వహించడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఒక 4-5 ప్లేసులు కూడా సెలెక్ట్ చేస్తున్నాము. ఆ ప్లేసుల్లో కూడా ఉత్సాహం ఉన్నవారు ట్రైనర్స్ కింద కానీ, మాస్టర్ ట్రైనర్స్ కింద కానీ రిజిస్టర్ చేయించుకుని పట్టణ ప్రజలకు యోగా కార్యక్రమాలలో నిర్వహించుటకు సహకరించవలసిందిగా కోరమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవంని బాగా గ్రాండ్గా మన పిఎం గారు నరేంద్ర మోడీ గారు విశాఖలో నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమానికి 5 లక్షల మంది పైన హాజరవుతున్నారు. దానికోసమని ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ నెల రోజుల పాటు అయినా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే కార్యక్రమాల్లో పాల్గొని యోగా నేర్చుకొని ఈ నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది బాగా అర్థమవుతుంది. దానివల్ల వాళ్ళు జీవితాంతము దాన్ని చేస్తూ దాని బెనిఫిట్స్ పొందేదానికి ఉపయోగపడుతుంది. దానికోసమని మన పిఎం గారు ఈ నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కల్పించి తద్వారా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యేట్టుగా చేసి మనవంతు పార్టిసిపేట్ చేసి ఇది ఎవరి కోసమో కాదు, ఎవరికి వాళ్ళ హెల్త్ బాగా చేసుకోవడానికి యోగా చేయాలి. యోగా చేయండి, అన్ని ప్రోగ్రాంల్లోనూ పార్టిసిపేట్ చేయండి. మన పిఎం గారు విశాఖలో పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనండి. యోగా యొక్క బెనిఫిట్స్ని ప్రతి ఒక్కరూ అందుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటికప్పుడే దాన్ని ఆమోదించారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా డేని మే 21వ రోజు జూన్ 21వ తేదీ చేయాలి. ఇందే వాళ్ళు ఒక అమెండ్మెంట్ చేశారనమాట. జూన్ 21వ తేదీ ఎందుకంటే సంవత్సరంలో జూన్ 21వ తేదీ వచ్చి అత్యధికంగా పగటి వేళ ఉండే దినం అది. సూర్యుడు ఎక్కువ సమయము ప్రకాశిస్తూ ఆయన శక్తిని మనకి ఇస్తా ఉంటాడు. ఆ సూర్యరశ్మితో, సూర్యుని తేజస్సుతో మనమందరూ కూడా జీవిస్తూ ఉంటాం. అందువల్ల జూన్ 21వ తేదీ యోగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ ఫలితాలు ఆ రోజంతా ఉంటుంది, సంవత్సరం అంతా కూడా అద్భుతంగా వాళ్ళకి జీవనం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. యోగా నిత్యము ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అన్ని రోగాలు నివారణ అయ్యి అత్యంత అద్భుతంగా జీవనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ యోగాసనాల్లో మనిషికి సంబంధించిన శరీర అవయవాలు, ఇన్నర్ పార్ట్స్ కి ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కో ఆసనంలో ఒక నివారణ ఉంటుంది. పర్వతాసనం చేశామనుకోండి, పొత్తి కడుపు దగ్గర ఉండే అన్ని అవయవాల్లోనూ బాగా ఆక్సిజన్ సరఫరా అయింది, ఉత్తేజపడితే మంచి చిన్న వయసులో ఏ విధంగా పనిచేస్తాయి ఆ విధంగా పనిచేసేదానికి అవకాశం ఉంది. వజ్రాసనం ఆసనం పేరే వజ్రాసనం. అంటే ఆ వజ్రాసనంని కొద్దిసేపు మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, మన శరీరం మొత్తం వజ్రం మాదిరి తయారవుతుంది. ఇక ప్రాణాయామం, డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ ఏం చేస్తారు, మనకి స్టెథోస్కోప్ పెట్టి బాగా శ్వాస తీసుకోమంటారు. అంటే మనం తీసుకునే శ్వాస విధానంలోనే బలహీనంగా ఉంది, వాళ్ళకి శ్వాస అందటం లేదు అని. ఈ ప్రాణాయామం మనము నిత్యము సాధన చేసే దాంట్లో చాలా ఉత్సాహంగా శరీరంలో ఉండే అన్ని అవయవాలకి ప్రాణశ్వాస అంది మంచి జీవన విధానము అలవాటైతుంది.